గురు శిష్య వ్యవస్థలో శిష్యుడే ప్రధానం, గురువు కాదు. నువ్వు బాగుపడాలంటేనే గురువు చేసే ఉపదేశం ఏదైనా పని చేస్తుంది, లేకపోతే శూన్యం, అయిపోయినట్టే లెక్క. అందుకే ఆ తోటకాచార్యులు రాగానే బట్టలు పట్టుకుని రాగానే ఆయన అష్టకం చదువుకుంటూ వచ్చాడు. భవశంకర దేశికమే శరణం, భవశంకర దేశికమే శరణం, విధితో అఖిల శాస్త్ర మహాజలధే, మహితోపనిషత్ కథాత్ మహితోపనిషత్ కథితార్థనిధే, హృదయే కలయే విమలం చరణం, భవదేశిక శంకర మే శరణం, భవదేశిక శంకర మే శరణం, కరుణావరుణాలయ పాలయ మాం, భవసాగర దుఃఖ విదూనమిదం, కరుణావరుణాలయ పాలయ మాం, భవసాగర దుఃఖ విదూన హృదం, రచయా భవసాగర దుఃఖ విదూన హృదం, భవసాగర దుఃఖ విదూన హృదం, రచయాఖిల దర్శన తత్వవిదం, భవదేశిక శంకర మే శరణం, భవశంకర దేశిక మే శరణం. ఇలా సాగుతుంది మొత్తం. ఇలా అద్భుతంగా శ్లోకాలు ఆశువుగా పాడుకుంటూ తోటకాచార్యులు వస్తూ ఉంటే శంకరాచార్యుడు అన్నాడు మిగిలిన వాళ్ళని చూసి, మీరు ఒక్కరే శ్రద్ధగా విన్నారనుకున్నారు, వాడు మాట్లాడలేదు కానీ చాలా విన్నాడు, అతను ఆశువుగా కవిత్వం చెబుతున్నాడు, చూడండి నా గురించి, నా మీద భక్తితో ఆ శ్లోకాలు వినండి. మీరు ఎవరైనా ఇలాంటి శ్లోకాలు ఇంతవరకు చెప్పగలిగారా? నా మీద కాదు, దేవుడి మీదైనా చెప్పారా? అతని గురించి మీకేం తెలుసయ్యా? అతను బట్టలే ఉతకచ్చు, మీరు మాట్లాడుకుంటుంటే మీరు వింటుంటే పెద్దగా విన్నట్టుగా కాకుండా పక్కన కూర్చుని ఉండిపోవచ్చు. అతను శ్రద్ధగా హృదయంతో విన్నాడు, మీరు చెవులతో విన్నారు, తేడా అది. అతనికి వంట పట్టింది నేను చెప్పిన తత్వం, కాబట్టి గురుతత్వం రూపంలో భగవత్తత్వం చెబుతున్నాడు, వినండి అన్నారు. అది శ్రీ గురు అష్టకం, అదే తోటకాష్టకం. దాంట్లో గురువుని ఏ రకంగా స్తుతిస్తున్నాడంటే శంకరాచార్యనైన అది అర్థం చేసుకుంటే మనకి జ్ఞానం ఏమిటో తెలుస్తుంది. నిజమైన జ్ఞాని ఎలా ఉంటాడంటే శంకరాచార్యుల్లా ఉంటాడు, రామకృష్ణ పరమహంసలా ఉంటాడు, వివేకానందులా ఉంటాడు, ఏమీ ఆశించడు. అంతేకాదు మనల్ని ఆశించనీయకుండా చేస్తాడు. మనం ఏదైనా ఆశతో ఆయన దగ్గరికి పెడితే ఆశ వదులుకోమ్మా అని చెప్తాడు. అంతేకాని ఈ పూజ నీకు జరుగుతుంది అంటే వాడు గురువు కాదు, గురువు ఎందుకు కింద వదిలేయడం మంచిది. ఈ పూజలంటే మన కోరికలు తీరడానికి కాదు. పూజ అంటే జ్ఞానం, జ్ఞానం అంటే ఏ కోరిక ఉండద్దు, క్రమంగా వదిలేయాలి. ఒక్కసారి వదలక్కల, కనీసం వదిలేయాలి, క్రమంగా వదిలేయాలి. అసలు వదిలే ప్రయత్నం కనపడాలి శిష్యుడు అంటే ముందు గురువు వదిలేయాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ ప్రయత్నం అక్కడ కూడా కనపడుతుంది. ఈ యజ్ఞం చేయి, ఈ పూజ చేసేయి, ఈ ప్రదక్షిణం చేసేయి, ఈ పుష్కరాల్లో మునిగే, ఈ ఇక్కడ ద్వాదశ లింగాలు చూసి ఏమి లేదు. ఆర్టీసీ వాళ్ళు బాగుపడతారు, రైల్వే వాళ్ళు బాగుపడతారు, మనకేం రాదు. ఇక్కడ మనం అదే అజ్ఞానంలో ఉంటాం. విదితాఖిల శాస్త్ర మహాజలధే, మహితోపనిషత్ కథితార్థనిధే, హృదయే కలయే విమలం చరణం, భవదేశిక శంకర మే శరణం. శంకర దేశిక మే శరణం భవ. శంకరాచార్య రూపంలో ఉన్నవో భగవత్తత్వమా, నాకు నువ్వే శరణు, నాకు నువ్వే శరణు, నన్ను రక్షించు. గురువుని జ్ఞానం కోసం ఆశ్రయిస్తే గురువు రక్షిస్తాడు. గురువుని భౌతిక ప్రయోజనాల కోసం ఆశ్రయిస్తే ఆయన రక్షించకపోగా ఆయన్ని మనం భక్షించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆయన తపస్సు అంతా దీనికి వినియోగమైంది. నీ భౌతిక ప్రయోజనం కోసం, మీ కొడుకుల ఉద్యోగాల కోసం, కూతుళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఇలా వినియోగమైంది. ఈ ఉద్యోగాలు ఎన్ని వచ్చినా పెళ్ళిళ్ళు వేళ ఎన్ని ఒకటేమిటి చాలా అవుతున్నాయి, ఎన్ని అయినా సుఖంగా లేరెవరు. రెండో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే రహస్యంగా చేసుకోవాలి, దానికి అట్టహాసాలు చేయకూడదు. వీళ్ళు అన్నిటికీ చేస్తున్నారు ఇక్కడ. అసలు ఆ పరిస్థితే రాకూడదు, చాలా దురదృష్టం. అది ఎక్కడో ఏ గుళ్ళోనో రహస్యంగా చేసుకోవాలి అంతే, వారికి చెప్పేయాలి. అలాగే అట్టహాసం కోరుకోవద్దని. రెండో పెళ్ళికి, మూడో పెళ్ళికి, విడాకులకి, మళ్ళీ పెళ్ళికి కూడా మనం పెళ్లి పార్టీలు విందులు ఇచ్చామనుకోండి, సమాజంలో అదొక ఆచారం అయిపోతుంది. ఇంకా ఎన్నైనా చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు మారడమా పెళ్ళి అంటే? ఆ పరిస్థితి ఎవరికి రావద్దు. ఒకవేళ వచ్చింది, మనకి న్యాయమే అనిపించింది, ఏదో తప్పనిసరి చేసుకో, అది రహస్యంగా చేసుకో. దానికి ప్రచారమే వద్దు. అక్కడ అసలు ఖర్చు పెట్టదు, రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని. వాళ్ళ ఇంట్లో చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఏదో తప్పనిసరి అయింది పరిస్థితి, భర్త పోయాడు, అయితే భార్య పోయింది, చిన్న వయస్సు, చేసుకుంటారు, అంత రహస్యం అయిపోవాలి.
ఇంకా దాన్ని పెద్ద హడావిడి చేయొద్దు. చేస్తే ఏమవుతుంది, ఎందుకు జరిగిందో తెలియదు, కానీ వచ్చిన వాళ్ళకి, ఈ పిల్లలకి చూసే వాళ్ళకి ఎన్ని పెళ్ళైనా చేసుకోవచ్చు, ఎన్ని విడాకులైనా ఇవ్వచ్చు, అయిపోయింది. సంస్కృతి నాశనం అయిపోయింది. 10 మంది ముందు ఒక ఆచారాన్ని, ఒక విందును, ఒక వినోదాన్ని, ఒక పార్టీని మనం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మంచిదా కాదా? 10 మంది వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, దీన్ని ఎలా, ముఖ్యంగా యువతరం పిల్లలు ఎలా తీసుకుంటారు దీన్ని? వాడు ఏదో కేవలం కాజాలు తినేసి వెళ్ళిపోతాడు అనుకోవడం పొరపాటు. పెద్ద కాజీ కొడతాడు అక్కడ వాడు. నేను చూశాను 2 పెళ్ళిళ్ళు, నేను చేసుకుంటా అంటాడు వాడు. అసలు మొదటి పెళ్ళి చేసుకునేటప్పుడే ఎప్పుడు వదిలేద్దామా అనే ఆలోచనలో ఉంటాడు. నేను చేసుకోవచ్చుగా, ఇంకో అవకాశం ఉంది కదా, దేర్ ఈజ్ ఏ ఛాన్స్. అసలు నో ఛాన్స్. ఒకసారి పెళ్ళి ఏంటంటే నోరు మూసుకో అన్నట్టే ఉండాలి వ్యవస్థ, అప్పుడే ఉంటుంది దానికి కట్టుబడి. మళ్ళీ అవకాశాలు ఉంటే ఏంటిది, మంగళసూత్రమా ఇంకేమన్నా? అంచేత అటువంటి వాటి జోలికి మన జీవితంలో దురదృష్టం అది రాకూడదు. వచ్చింది ఎవరికి చెప్పక, దానికి ప్రచారం ఏమిటి? వాళ్ళు ప్రతిదానికి ప్రచారం, అదేదో పెద్ద గొప్ప పని కింద. అందుకని శంకరాచార్యుల్ని గురుతత్వంగా భావించి, ఎందుకు ప్రత్యేకించి నువ్వు నాకు ఆదర్శమయ భవశంకర దేశికమే శరణం అంటున్నాడంటే, ఆయన విదితాఖిల శాస్త్ర మహాజలధే, అఖిల శాస్త్రములనే మహాజలధి, సంసారం అంతా సాగరం అంతా ఆయన ఈదీశాడు. శాస్త్రం, ఒక్కొక్క శాస్త్రం ఒక్కో సముద్రం. ధర్మశాస్త్రం, శబ్దశాస్త్రం, వ్యాకరణ శాస్త్రంలో కడితే ఇంకో శాస్త్రం నేర్చుకుందుకు జీవితం సరిపోదు. దానికే పడుతుందో 25 ఏళ్ళు. విద్యాభ్యాసం అంటే 25 ఏళ్ళే కదా, ఇంకెంతకాలం చదువుతావు? ఆ 25 ఏళ్ళు ఒక శాస్త్రమే సరిపోయింది. నిజంగా ఒక శాస్త్రం పూర్తిగా చదవాలి. పారంగత అంటారు. పారంగత అంటే గట్టెక్కినవాడు. ఒక శాస్త్రం మనం పూర్తిగా చదవాలంటే ఓ 12 ఏళ్ళు కనీసం పడుతుంది. ఇంకా దాన్ని విశేష వ్యాఖ్యానాలు వాటితో చదవాలంటే వ్యాకరణం లాంటి శాస్త్రం 25 ఏళ్ళు కూడా పట్టచ్చు. అంచేతన అఖిల శాస్త్రాలు చదవాలి. అవన్నీ శాస్త్రం సముద్రం లాంటిది. అవన్నీ ఆయన చదివాడు. ఎప్పుడు? 16 ఏళ్లకే. 4 రెళ్ళు దాటకయ 4 వేదములను పఠించే శంకరాచార్య యొక్క అపూర్వ మేధాశక్తి గురించి సాగర ఘోష అనే కావ్యంలో నేను రాసిన పద్యం ఇది. 4 రెళ్ళు దాటకయ 4 వేదములను పఠించే 3 శాస్త్రములు 4 భాష్యములు మూల రహస్యములు తెలిసి 32 జ్ఞానియే కాలడి బాలయోగి కలకాలము నిల్చె మహానుభావుడై. 4 రెళ్ళు దాటకయ 4 వేదములను పఠించే 4 రెళ్ళు 8 ఏళ్ళు దాటకుండా 4 వేదాలు అయిపోయినాయి. 3 శాస్త్రములు 3 12 ఏళ్ళకి ధర్మ శబ్ద తర్క జ్యోతిష్ మీమాంసాది సమస్త శాస్త్ర చాతుర్యం స్వామికి వశ్యమైపోయింది. 4 భాష్యములు 16 ఏళ్ళు దాటేసరికి ఈ శాస్త్రాలకి వేదాలకి అంతవరకు వచ్చిన భాష్యాలన్నీ చదివాడు ఆయన. అప్పుడు ఆయన ఆలోచించాడు, ఈ భాష్యాలు ఇప్పుడు సరిపోవు, పనికిరావు కాదు, సరిపోవు. దేనికైనా వ్యాఖ్యానం అనేది కృతయుగంలో వేరు, త్రేతాయుగంలో వేరు, ద్వాపర యుగంలో వేరు, ఈ యుగంలో వేరు. ఈ యుగంలో కూడా మళ్ళీ 20వ శతాబ్దం వేరు, 21వ శతాబ్దం వేరు. తరం మారిపోతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అన్ని వ్యాఖ్యానాలు మారిపోతాయి. కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. అంచేది ఇప్పుడు వ్యాఖ్యానాలు కూడా వేరుగా ఉంటాయి. పూర్వకాలపు గ్రంథాలకే మళ్ళీ మనం వ్యాఖ్యానాలు చేయాలి ఇప్పుడు, లేకపోతే ఈ కాలంలో అర్థం కావు. మనం ఎక్కాల పుస్తకం ఇదివరకు ఎక్కాల కంఠస్థం చేయించేవాడు. ఇప్పుడు పిల్లల్ని ఎక్కాల చదువు బాయ్ అంటారు. వాడు అంటే బాయ్ క్యారెక్టర్ నొక్కాం 14 అంటే 14 వచ్చాయి, మళ్ళీ ఎక్కాలంటావు నువ్వు పో అంటాడు వాడు. టైం వేస్ట్ అంటాడు. వేస్ట్ నెల ఏమైంది, వీడి మెదడు పెద్ద వేస్ట్ బాక్స్ అయింది. ఇప్పుడు ఇంకా ఆలోచించడం లేదు దానికి. ఇదివరకు 16 ఎంత అంటే 10 16 120 6 16 96 160 96 కలిపితే 256 అనైనా ఓ లెక్క వేసేవాడు. లేదు 16 ఎక్కం వస్తే 16 256 అని చెప్పేసేవాడు. ఎక్కడ నోటికి వస్తుంది రాదు అనుకో. పోనీ దానికి సులభమైన విధానం మా గురువులు మాకు చెప్పారు. ఏముందిరా 10 16 160 10 వెయ్యి ముందు 6 16 96 120కి 96 కలిపి 256. దీనికి ఒక 6 నిమిషం మించి పట్టదు. దీనివల్ల ఏమైంది, మన మెదడు పనిచేస్తుంది. అదేం లేకుండా 16 ఏంటో 16 = అయిపోయి వచ్చింది 256. 256 అండవు వీడి దుంపతేగా 256 అంటాడు. అంటే డిజిట్సా, నాట్ ఏ నెంబర్, డిజిట్స్. 256 అంటే కనీసం 256 అంటే అదొక రకం. 200 తర్వాత 56 256 అంటాడు. ఈ జాతి తయారవుతుంది. ఇప్పుడు ఈ జాతికి మనం ఏదైనా చెప్పాలంటే వ్యాఖ్యానం వేరుగా ఉంది. అంతే శంకరాచార్య స్వామి అంతకుముందు వేదాలకేవో
వ్యాఖ్యానాలు అవి ఇవి పెద్దవాళ్ళు రాసినవి ఉన్నా ఇవి సరిపోవు, ఇప్పుడు పనికిరావని కాదు, సరిపోవు. ఆయన 8వ శతాబ్దం వాడు, అంటే ఇప్పటికి 1200 ఏళ్ల క్రితం అని వాటికి వ్యాఖ్యానాలు రచించాడు మిగిలిన 16 సంవత్సరాలు. అప్పుడే ఆసేతు శతాచలం పాదయాత్ర చేశాడు మహానుభావుడు. కేరళ దగ్గర కాలడిలో పుట్టిన బాలజోగి కలకాలములిచ్చే మహానుభావుడే. విదితాఖిల శాస్త్ర మహాజలధే, శాస్త్రాలు అనేటువంటి సాగరాలను ఈదాడు శంకరాచార్యులు. అటువంటి వాడు గురువు దొరికితే హాయిగా మీరు అంత జ్ఞానం పొందే ప్రయత్నం చేయండి, తప్పులేదు. ఎవరున్నారు, ఎంతమంది ఉంటారు? బోధ గురువులు లేరు, ఇప్పుడు బాధ గురువులే ఎక్కువయ్యారు. అందుకే ఇంకో మాట, మహితోపనిషత్ కథితార్థనిధి. మహిత ఉపనిషత్ కథిత అర్థనిధి. ఉపనిషత్తుల్లో కొన్ని విషయాలు ఉంటాయి, పైకి ఏమీ తెలియవు, దాని లోపల అంతరార్థం ఉంటుంది. ఆ అంతరార్థం తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పాలి. అందుకు గురువు చాలా అవసరం. ఆ ఉపనిషత్తులు చదివి తపస్సు ద్వారా లోపలి అర్థం గ్రహించిన వాడు అవసరం. తపస్సు ద్వారా లోపలి అర్థం గ్రహించిన వాడు అవసరం. అప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. లేకపోతే ఏమొస్తుంది, మామూలు అర్థమే. వేదానికైనా అంతే. వేదానికి అర్థం చెప్పాలంటే నిరుక్తం అని ఉంది, యాస్క మహర్షి రచించాడు, అది చదవాలి. చదవకపోతే ఏమనుకుంటాం, గోవు అంటే గోవు, అంబోతు అంటే అంబోతు అనుకుంటాం అంతే. అయం గౌ పృశ్నిరక్రమే దశనన్ మాతరం పునక పితరం చ ప్రయన్ సువక అని ఋగ్వేదంలో ఉంటుంది. దీనికి మామూలుగా చెప్పమంటే అర్థం ఏం చెబుతారు, ఓ గోవు ఉంది, దాని చుట్టూ అదేమో ఆంబోతు చుట్టూ తిరుగుతోంది, ఈ ఆవు చుట్టూ దూడ తిరుగుతోంది. ఎంత మొత్తం గోశాల వర్ణించారండి. ఆ వేదకాలము నాటి ఋషులు గోశాలను చక్కగా వర్ణించారు. వీడి శార్థం, వీడి తలకాయ, ఒక్క విషయం తెలియదు, గోశాల వర్ణించడానికి వేదం అక్కర్లేదు. అది సూర్యుడు, భూమి, చంద్రుడికి సంబంధించిన వర్ణన. అయం గౌః పృశ్నిరక్రమే దశనన్ మాతరం పునక పితరం చ ప్రయన్ సువక. ఆవు ఆంబోతు చుట్టూ తిరిగినట్టే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోంది. చంద్రుడు దూడ ఆవు చుట్టూ తిరుగుతున్నట్టే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అంటే ఈ అర్థం తెలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి భారతీయులమైన మనకి. ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోందనే విషయాన్ని ఎవడు కనిపెట్టాడు, కోపెర్నికస్ అనే ఆయన కనిపెట్టాడు 16వ శతాబ్దం. ఇప్పుడు ఆయన పేరు మీద ఉంది రికార్డు. ఇప్పుడు మరి వేదం 16వ శతాబ్ది కాదు కదా, 16వ శతాబ్ది అంటే మన దగ్గర కృష్ణదేవరాయల పరిపాలన కాలనాటికి ఎంతమంది సంస్కృతి. భారతం జరిగి 5000 ఏళ్ళు అయింది, రామాయణం జరిగి ఇంగ్లీషు వాళ్ళ లెక్కల ప్రకారం, మన లెక్కలైతే లక్షలే, పోనీ ఇంగ్లీషు వాళ్ళ బోడీ లెక్కలేసిన 7000 ఏళ్ళు అయింది. కనీసం వేదాల యొక్క రచననండి, పుట్టుకనండి, ఏదనండి, పోనీ ఎంత జరిగినా కనీసం ఎంత అధ్వాన్నపు లెక్కేసినా 10,000 ఏళ్ళు దాటింది. 10,000 ఏళ్ల క్రితం ఎప్పుడో హిందువులు భారతదేశంలో పుట్టినటువంటి మహర్షులు తమ తపోమయమైన దృష్టితో సమస్తమైన కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న నక్షత్రాలన్నింటినీ పరిశీలించి ఆవు ఆంబోతు చుట్టూ తిరిగినట్టుగా భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది, దూడ ఆవు చుట్టూ తిరిగినట్టుగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అంటే ఈ రికార్డు కోపెర్నికస్ ఇక్కడికి వెళ్ళిపోతే మనకు ద్రోహం జరిగినట్టు కాదా తల్లి? ఆలోచించండి, ఎంత ద్రోహం జరిగింది. ఎందుకని మన పిల్లలెవరికి ఈ వేదం నేర్పలేదు, ఈ సంస్కృతం నేర్పలేదు. బ్రిటిష్ వాళ్ళ ప్రభావం, బ్రిటిష్ వాళ్ళు పోయారు కానీ ఏదో సామెత ఉంటుంది తెలుగులో, పిల్ల పోయినా పురిటికంపు పోలేదని. పుట్టిన పిల్ల పోయింది, పురిటికంపు ఇంకా అలాగే ఉంది అక్కడ ఆ వాసన. అలాగే బ్రిటిష్ వాళ్ళు పోయినా వాళ్ళ సంస్కృతి ప్రభావం పోలేదు మన మీద. మనకు ఆత్మవిశ్వాసం లేదు బొత్తిగా. ప్రతిదీ ఎవడ కనిపెట్టాడంటే పాశ్చాత్యుల పేర్లు వస్తాయి. మరి ఈ విషయం వేదంలో ఉందంటే వేదం ఎక్కడిది? వేదం కోపెర్నికస్ తర్వాత పుట్టలేదు కదా, అది అందరికీ తెలుసు కదా. కొన్ని వేల ఏళ్ల క్రితం పుట్టిపోయిన లక్షలు వదిలేయండి, మీరు మా పురాణాలను నమ్మకపోతే పర్వాలేదు, మీ కర్మ. వేల ఏళ్ల క్రితమైనా అంగీకరించాలా, పోనీ 10,000 ఏళ్ళే అనుకుందాం, అది చాలా గొప్ప కదా. 10,000 ఏళ్ల క్రితం చెప్పినటువంటి విషయాన్ని 400 ఏళ్ల క్రితం కోపెర్నికస్ గారు చెబితే వారి పేరు మీద చెప్పడం ఏంటండి? ఇది హిందూ జాతికి జరిగిన అన్యాయం. ఉపనిషత్తుల్లోంచి వైజ్ఞానికమైన విషయాలు కనుక, వేదాల్లోంచి ఉపనిషత్తుల్లోంచి వైజ్ఞానిక విషయాలు బయటికి లాగకపోతే అవి అన్యాయం అయిపోతాయి. నిజానికి శంకరాచార్య కూడా వైజ్ఞానిక విషయాల కంటే తాత్విక విషయాల మీదే దృష్టి పెట్టారు. ఆయన ప్రధానమైన ఉద్దేశం తత్వబోధ కానీ విజ్ఞాన బోధ కాదు. నేను వివేకానందుడి పేరు ఎందుకు ప్రధానంగా పేర్కొన్నాడు, వివేకానందుడు వైజ్ఞానిక విషయాలు కూడా బయటపెట్టి
శంకరాచార్య మార్గంలో తాత్విక విషయాలు బయటపడుతూ వైజ్ఞానిక విషయాలు కూడా బయటపెట్టి పాశ్చాత్యులలాగా మనం కూడా వైజ్ఞానికమైన మార్గంలో నడవాలి, అజ్ఞానంలో నడవద్దన్నాడు. అంటే శాస్త్రీయమైన పరిశోధనలు చేస్తుంటే చేయనివ్వాలి. దేవుడు రాసి పెడితే విద్య వస్తుంది. ఏమిటమ్మా రాసేది, పలక బలపమా ఆమోదమా? దేవుడు రాసి పెడితే చదువు రావడం, నువ్వు చదివితే వస్తుంది, లేత రాదు. ఇదే చెప్పాలి పిల్లలకి. పరీక్షకి తయారయ్యే విధంగా విద్యార్థి తయారయ్యి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు దేవుడికి ధైర్యం కోసం దేవుడికి దండం పెట్టుకుంటే పర్వాలేదు, అంతేగాని దేవుడిని నమ్ముకుంటే చదువు వచ్చేస్తుందా? అలా వచ్చేస్తే అందరూ దేవుడిని నమ్ముకుంటే చదివేందుకు, పాఠశాల ఎందుకు పని లేక ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు 50,000 కోట్లు ఖర్చు పెడుతున్న విద్యా వ్యవస్థకు మొత్తం శూన్యం పీకి పారేయచ్చు. ఇదే గుడ్డి నమ్మకం అంటే. అబ్బాయి నువ్వు ఎంత కష్టపడినా దేవుడు దయ ఉండాలి, తప్పు లేదు అందులో. కానీ కేవలం దేవుడు దేవుళ్ళు నీకు చదువు వస్తుంది, కష్టపడినా రాదు, ఇదో మాట బయలుదేరింది. కష్టపడినా ఎందుకు రాదు? కష్టపడితే వస్తుంది ఖచ్చితంగా. కష్టపడితే రాకపోవడం ఏంటండి? చదువుకోమని చెప్పాలి, కష్టపడమని చెప్పాలి. ఏ పనైనా అంతే. అదృష్టం అనే మాట యోగవాసిష్ఠంలో చెబుతారు. అదృష్టం దురదృష్టం అనే మాటలు 2 సార్లకి మించి ఏ ఇంట్లోనైనా వినపడితే లక్ష్మీదేవి వెంటనే అబౌట్ టైం పారిపోతుంది అక్కడి నుంచి. వీడికి కష్టపడడం ఇష్టం లేదండి. మాటికి అదృష్టం దురదృష్టం ఉంటున్నాడు వేధవనవరు వీడును. వీడు కష్టపడడం ఇష్టం లేదు, తన మీద తనకు నమ్మకం లేదు అని లక్ష్మీదేవి ఉన్న లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంటారు. అదృష్ట శ్రేష్ఠ దృష్టియనాం లక్ష్మీర్ దృష్ట్వా నివర్తతే దైవం జయమితి మాం ఇది దగ్ధ ధియాం ముఖం. వాడు ముఖం మాడు ముఖం, వాడు మొహం చూడకండి అని చెప్పాడు. ఎంతసేపు అదృష్టం దురదృష్టం అని మాట్లాడదండి. మనిషి శక్తి, యుక్తి, బుద్ధి దీని గురించే మాట్లాడాలి. అది వేదాంతానికి వ్యతిరేకం కాదు, దేవుడికి వ్యతిరేకం కాదు. దేవుడు మనకి బుద్ధి ఇచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు, పని చేయమనే కాళ్ళు చేతులు ఇచ్చాడు, ఆలోచించమనే బుద్ధి ఇచ్చాడు. అన్నీ ఆయనకు వదిలేమని చెప్పలేదు ఆయన. అదేదో పెద్ద శరణాగతి అది కాదు. శరణాగతి అంటే ఎన్ని చేసినా మనకు కొన్ని అధైర్యాలు ఉంటాయి. ఏమో మనం ప్రయత్నం మనం చేస్తాం, అవుతుందనే ఉంది. అనేక పరిస్థితులు కలిసి రావాలి కదా. ముందు మన మనస్థితి, తర్వాత చుట్టూ పరిస్థితి, ఆ పైన ఆకాశంలో గ్రహస్థితి, 3 ఉంటాయి. కానీ ఎంత ఉంటాయి? మన మనస్థితి 60% ఉంటుందండి ఖచ్చితంగా. పూర్తిగా ఏ పనైనా కావడం కాకపోవడం, మంచి చెడ్డ, శుభం అశుభం, మన జాతకం మొత్తం మన మనస్థితి మీద ఆధారపడింది, నవగ్రహాల మీద కాదు. మీకు ఇష్టమైతే నమ్మండి, లేకపోతే మానేయండి, ఇది పరమ సత్యం. మీ మనస్థితి మీదే మీరు ఆధారపడింది. మీరు బాగుపడాలంటే ఏ గ్రహం మిమ్మల్ని అడ్డుకోలేదు. గ్రహాలకు మన మీద కక్ష ఏమీ లేదు, అవి మట్టి గడ్డలు. అవి ఎందుకు వాటి గురించి అంత చెబుతారు ఊరికే? అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు అందరూ చెబుతున్నారు కదా, ఒకటి నిప్పుల గడ్డ ఒకటి మట్టి గడ్డ అని. ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఊరికే వాటి గురించి మాట్లాడతారు. అసలు మనకి చాలామందికి మన దేశంలో తెలిసిన వాటి గురించి తెలియని వాటి గురించి మాట్లాడడమే ఎంత ఇంట్రెస్ట్, పెద్ద తెలుసున్నట్టే. మా తాత చెప్పేవాడు, రే ఈ తాత చెప్పెట్టింది. అది కూడా ఆ విషయం ఎందుకు గొప్పదంటే వీళ్ళ తాత చెప్పబట్టి, వినేవాడు తాత చెప్తే వీడు మాట్లాడడం మా తాత, ఇది విషయం ఉంది ఇక్కడ. తద్వారా వీడిని మనం గౌరవించాలి. ఈ అధవ మాటలు ఎక్కువ బట్టే యువతరం నాశనమైంది. ఎవడు చదవకుండా దండాలు ఎడుతున్నాడు. ఇప్పుడు చిన్న సమస్య రాగానే సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమకి అయిపోయాడు. ఎందుకంటే మీరు అదృష్టానికి వదిలేశారు అండి, అదృష్టం కలిసి రాలేదు. 60% నీ మనస్థితి మీద ఆధారపడింది మిత్రమా. నీ మనసు మార్చుకో, పరిస్థితి మారుతుంది. ఇంకో 30% చుట్టూ పరిస్థితుల మీద ఆధారపడింది. మన మనస్థితి బాగున్నంత మాత్రాన సమాజం అంతా బాగుంటుంది. మనం ఎడం వైపే పెడుతున్నాం రోడ్డు మీద, ఎవడికో బుద్ధి మారి కుడివైపు వచ్చి గుద్దిహాడు, దానికి మనం ఏం చేస్తాం? దాని పరిస్థితి అంట. అది నేనేం చేయలేదు కదా, నేనే అన్యాయం చేయలేదు కదా, నేను ఎడం వైపునే వెళ్ళాను కదా, నాకెందుకు జరిగి అదే గ్రహస్థితి అన్నారు. వదిలేయం కదా. వాడు కుడివైపు రావాలని ఎందుకు అనిపించింది? నీకేదో అక్కడ ఉంది, తేడా వచ్చింది అంతే, వదిలే. ప్రతిదీ అలా జరగదు. ఇంట్లో అన్నం పెట్టడం ఆలస్యం అయితే నా గ్రహస్థితి ఏమిటో రోజు ఏం లేదు, పెట్టాలంటే పెడతారు, పెద్ద విషయం కాదు అది. దానికి అంత పెద్ద మాట్లాడక్కర్లేదు. ఇక్కడ బానిసలైపోక్కర్లేదు మనం ఎవరికి. అదే విషయాన్ని శంకరాచార్య తాత్విక తత్వం రూపంలో చెబితే వివేకానందుడు విజ్ఞానం రూపంలో చెప్పాడు. అలాగే ఉపనిషత్తుల్లో ఎన్నో అద్భుతమైనటువంటి కథలు ఉన్నాయి. మహితోపనిషత్ కథిత అర్ధనిధి. ఉపనిషత్తులో దాన్ని రహస్యంగా నర్మగర్భంగా చెబుతారు, నేరుగా చెప్పరు. ముంజాది వేషీకాం ధైర్యేణ తమక్రతు పశ్యతి వీతశోక అంటారు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టః తమక్రతు పశ్యతి వీతశోక ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనక. హృదయంలో ఉంటే ఎందుకు కనపడలేదు? నువ్వు ఎక్కడ చూస్తున్నావు? బనీని చూసుకుంటున్నావు, బనీనే కనపడుతుంది. గోకుల్ బనీనా గోదావరి బనీనా అంతే. నువ్వు అంతకంటే లోతుకు చూస్తే కదా.
లోపల హృదయం కేసు చూడాలంటే మనస్సు ఆగిపోవాలి, ఆలోచన ఆగిపోవాలి. ఆలోచన ఆగిపోతే నీకు దేవుడికి తేడా లేదు, అదే రహస్యం. ఆలోచన ఆగిపోతే నువ్వే దేవుడు అని అర్థమవుతుంది. ఆలోచన ఆగిపోకుండా మనం ఏం చేస్తున్నాం అంటే పాజిటివ్ ఆలోచన, నెగిటివ్ ఆలోచన, ఇదో పెద్ద కూరగాయల తట్టుడు పెట్టాం ఈ మధ్యన బాగా. ఆలోచనలన్నీ నెగిటివ్ అయినమ్మా, పాజిటివ్ ఉండదు. పాజిటివ్ అంటే నువ్వేదో ఊహిస్తున్నావు ఇక్కడ నీకు అనుకూలంగా. నీకు అనుకూలమైతే అందరికీ అనుకూలం కావాలని ఏం లేదు ఇక్కడ. అది కూడా పూర్తిగా అనుకూలం అని ఏం లేదు. ఒక ఉద్యోగం రానివాడికి ఉద్యోగం రావడం అనేది అనుకూలమైన ఆలోచనే కదా. వచ్చిన తర్వాత ఒక ఏడాదిలో వాడికి ఉద్యోగం ఒత్తిడి తట్టుకోలేక క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఉద్యోగం రావడం అనుకూలమా ప్రతికూలమా ఆలోచించండి. ప్రతికూలం. అప్పుడు ఏమనుకుంటారు, దిక్కుమాలిన ఉద్యోగం అమ్మ రాకుండా బాగుండేది, బిడ్డ బతికేవాడు. వచ్చే వరకు వాడిని జాబ్ కొట్టింది వీళ్ళే. ఆ ఉద్యోగం ఆ ప్యాకేజీ ఆ లీకేజీ చంపేసి చేర్పించేశారు. వాడు ఇప్పుడు ఒత్తిడి తట్టుకోలేక వాడికి క్యాన్సర్ వచ్చింది. ఆ ఉద్యోగం లేకపోతే వాడికి క్యాన్సర్ వచ్చేది కాదు. వాడు చాలామందికి జరుగుతున్నది. 25 ఏళ్లవాడు గుండెపోటు ఏమిటండి, 90 ఏళ్లవాడు కూడా వినలేదు మేము. 25 ఏళ్లవాడు గుండెపోట, క్యాన్సరా, ఊపిరితిత్తులు పాడవడం 25 ఏళ్లకి. ఏంటిది, ఏం జరుగుతోంది ప్రపంచంలో? దీనికి కారణం ఏమిటి? స్విగ్గీ జొమాటో తెచ్చాయి, కాఫీ తెచ్చాయి, టిఫిన్ తెచ్చాయి. పైగా ఇడ్లీ ఓ చోట, చట్నీలు 2 ఉంటాయి కదా. ఒక చట్నీ ఒక హోటల్, ఒక చట్నీ ఇంకో హోటల్, సాంబార్ ఇంకో హోటల్. తినేవాడు వేరే, తెచ్చేవాడు వేరే, ఎవడూ బాధ్యత వహించడం. అదే ఇంట్లో ఇడ్లీ చేస్తే ఎవరు చేశారో వారు బాధ్యత వహిస్తారు. అమ్మ ఇడ్లీలు గట్టిగా ఉన్నాయంటే, ఏమో ఇవాళ ఇడ్లీ పిండి లేక దోశపిండి వేసాను మొన్న ఎప్పుడో విన్నాను, నాకు తెలియదు ఆ విషయం. దోశపిండితో ఇడ్లీలు వేస్తే గట్టిగా ఉంటాయి, నాకు తెలియదు. అప్పుడప్పుడు ఎందుకు ఉన్నాయో అనుకుంటాను. ఏదో లేక దోశపిండి వేసేసాను అయింది, ఈసారికి తినే అంటే తెలుసుకున్నారా లేదా, దాన్ని సరిదిద్దుకుంటారా లేదా? బయట నుంచి తెప్పిస్తే ఎలా సరిదిద్దుకుంటామండి? పైగా ఈ అభిరుచి ఎలా మారిందో, అన్నీ ఒక హోటల్ కాదు 4 హోటల్స్. వాడు టైంకి తెచ్చాడు లేదా, మనం తినేసామో చెప్తే ఆరోగ్యం ఏమైంది? వాడు అందులో నూనె వాడాడు, మైసూరు బోండాలు, అవి తినడం అంత బుద్ధి తక్కువ ఇంకోటి లేదు. ఈ మధ్య పత్రికల్లో చదివాను నేను. మొత్తం జీరో ప్రయోజనం, ఏ ప్రయోజనమో లేకపోగా మొత్తం నూనె లోపల పట్టేసి ఒక నూనె కర్మాగారం కింద ఆయిల్ డబ్బాలా తయారవుతుంది పొట్ట మైసూరు బోండాలు తింటే. అందులో వేసినంత నూనె ఇంకెక్కడా వెయ్యరు. దాన్ని పిండి చూడండి మీరు, 1/2 కేజీ నూనె వస్తుంది. ఆ నూనె ఎప్పటిది? అప్పటికే 4 సార్లు వాడింది. నమశివాయ. లోపలికి వెళ్ళి క్యాన్సర్ కాకపోతే ఏమొస్తుంది నీకు? మనకు మాత్రం ఐ లైక్ మైసూర్ బోండా, నువ్వు బోండా అది బోండా, ఇంకాస్త బోండా. ఇప్పుడు దీనికి కారణం చెప్పండి, గ్రహస్థిత, మన మనస్థిత? ఖచ్చితంగా మన మనస్థితే. తీరా ఆరోగ్యం పాడైపోయి ఆసుపత్రిలో పడేసాక వాడికి లక్షలు ఖర్చు అయిపోయాక అప్పుడు జాతకం చూపిస్తే ఆయన ఏమంటాడు, గురుడు 3లో ఉన్నాడండి, శుక్రుడు 6లో ఉన్నాడు, వీడి ఇంట్లో ఉంటే అన్నీ బాగానే ఉండేది. వాళ్ళు ఏం చేస్తారండి, నువ్వు మైసూరు బోండా తింటే? శుక్రుడు తినమని చెప్పాను నేను. ఇదే మన బలహీనత. శాస్త్రం చదివిన వాడు ఇలా మాట్లాడు, గుడి నమ్మకాలు ఉన్నవాడే మాట్లాడతాడు. నీ తిండి మార్చుకో, నీ మనస్సు మార్చుకో. చుట్టూ పరిస్థితులు మనం మార్చలేం. అది ప్రయత్నం చేయొచ్చు, దశ చెప్పచ్చు, తప్పుకోమనొచ్చు, ప్రయత్నం చేయొచ్చు. కానీ సాధ్యం కానప్పుడు సద్గురు సాయినాథాయ నమః, భగవంతుడికి నమస్కారం చేసి, స్వామి నా ప్రయత్నం నేను చేస్తున్నాను, పరిస్థితులు ఎలా ఉన్నాయి, నాకు ఆ ఉద్యోగం రావట్లేదు, నాకు పెళ్లి కావట్లేదు, నాకు పిల్లలు కలగలేదు, నాకు అభివృద్ధి రాలేదు, నాకు అప్పులు తీరలేదు, నా ప్రయత్నం నేను చేస్తున్నాను స్వామి, నన్ను కరుణించి అంటే ముమ్మాటికి 24 గంటలు తిరగకుండా కరుణించడానికి సాయినాథుడు సిద్ధంగా ఉన్నాడు అండి. అనుమానం ఏమీ లేదు, అనుమానం ఏమీ లేదు. శాస్త్రం చదివిన వాడే భక్తి ఇలా ఉంటుంది. భక్తి శాస్త్రానికి వ్యతిరేకం కాదు, శాస్త్రజ్ఞానం భక్తికి వ్యతిరేకం కాదు. భక్తిని గురించి అపూర్వ ప్రచారం చేసిన శంకరాచార్య శాస్త్ర మహాజల నిధి, ఆయన అన్ని శాస్త్రాలు చదివే ఈ మాటలు చెప్పాడు. శాస్త్రం భక్తికి వ్యతిరేకం ఎలా అవుతుంది? సైన్స్ అనేది భగవంతుడిని అర్థం చేసుకుందుకు మరింత బాగా వినియోగిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వచ్చిందా, ఇంకా ముందు వస్తుంది కదా. చూడండి, ఒకే వ్యక్తి మాటలను ఎన్ని రకాలుగా వినిపిస్తున్నారో చూడండి. మాయ అర్థమైందా? ఇదేనమ్మా శంకరాచార్య చెప్పిన మాయ. దేవుడు అదే మాయ చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అర్థమైతే శంకరాచార్య మాయావాదం అంతా త్వరలో అర్థం కాబోతోంది. అద్వైతమే నిజమైన సిద్ధాంతం అని అందరికీ తెలియబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను స్వాగతం పలుకుతున్నాను, నాకేం బెంగలేదు. అది నన్ను చేయగలిగింది ఏమీ లేదు. నేను అసలు ఇంటెలిజెన్స్తో ఉన్నాను, ఆర్టిఫిషియల్తో నాకు పని లేదు ఇక్కడ. దాని మీద ఆధారపడి దాని మీద బతికేవాడు ఆడవాళ్ళు, కానీ నాకే సహజమైన తెలివి. ఇవాళ ఇక్కడికి వస్తూ కూడా హాయిగా ఈ తోట కష్టంగా పొద్దున్నుంచి 2-3 గంటల పాటు అదే చదువుకుంటూ బాల్కనీలో కూర్చున్నాను హాయిగా. నేను పొందిన ఆనందం మీరెక్కడ పొందుతారు? మళ్ళీ ఏదో ఫోన్ రీల్స్కి వెళ్ళుకుదాం, టీవీ చూద్దాం.
చూడలే అసలు నేను ఇంత ఆనందం ఈ చదువుతుంటే ఉండే ఆనందం ఇంకెక్కడ. అలాంటి ప్రయత్నం చేయాలి మనం. అందుకని ఉపనిషత్తుల్లో ఉండే రహస్యాలను ఆయన ఆ లోపల రహస్యాలను వెలికి తీసి చెప్పాడు ఆయన. మహితోపనిషత్ కథితార్థనిధి హృదయే కలయే చరణం విమలం. అటువంటి నీ విమలమైన నిర్మలమైన నీ పాదద్వంద్వాన్ని నా హృదయంలో పెట్టుకుని ఆరాధిస్తున్నాను స్వామి. భవశంకర దేశికమే శరణం.